డ్రామా అవని లేకపోతే ఒక మాస్ మసాలా కమర్షియల్ మూవీ అవని కామెడీ మూవీ అవని ఏదైనా అవని నేను ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఒక సినిమాకి వస్తా. ఒక 3 గంటలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను నా లైఫ్లో నుంచి. ఆ 3 గంటలు నేను అన్నీ మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అవ్వగలగాలి. అది నాకు సినిమా అంటే. నేను అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. కానీ నాకు మాత్రం ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ దొరకలే. మీకు ఒక స్టోరీ టెల్లింగ్ కరెక్ట్గా లేదు, డైరెక్షన్ కరెక్ట్గా లేదు, స్క్రీన్ ప్లే లేదు. అసలు స్టోరీ లేనప్పుడు స్టోరీ టెల్లింగ్ ఎక్కడి నుండి వస్తుంది? సో అది మెయిన్ ప్రాబ్లం అయింది. ఎంతసేపు మీరు విఎఫ్ఎక్స్ మీదనే దృష్టి పెట్టి పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు పెట్టాలి, యానిమల్స్ని చూపించాలి, ఇంగ్లీష్ సినిమాల మాదిరి ఉండాలి అని చెప్పి కాన్సన్ట్రేట్ చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని వాడలేదు. ఒక పెద్ద విఫలం ఇది, ప్రయత్న విఫలం ఇది, అంతకు మించి ఇంకేం లేదు. సో సూర్య గారు ఇలాంటి సినిమాలు కొంచెం ఆచితూచి తీయాలి అనుకుంటున్నా. ఆయన మాత్రం ఏం చేయలేడు, డైరెక్టర్ అనుకున్నట్టుగా రాలేదు. అది మేబీ స్టోరీ చెప్పినప్పుడు ఒకలా తీసాక ఇంకోలా వచ్చేసింది. బట్ ఓవరాల్గా మాత్రం టార్చర్, తలకాయ నొప్పి లిటరల్లీ మూవీ. తలభారంగా బయటకు వచ్చాను నేను అంతే. రేటింగ్ నేను 5కి అయితే 1 ఇస్తా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. విరక్తి వచ్చిందన్న నేను సినిమా చూస్తుంటే. లాస్ట్లో 5 నిమిషాలు కార్తీ వస్తాడు. కార్తీ ఎంట్రీ చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగుండింది. సూర్య ఉన్నాడని మర్చిపోయాం కార్తీని చూడంగానే, అలా ఇచ్చాడు ఎంట్రీ. యాక్టింగ్ కూడా అంత బాగుండే 2 నిమిషాలకి. ఇప్పుడు మనకి ఎట్లా అయితే లాస్ట్లో రోలెక్స్ వచ్చి మనల్ని సినిమా అంతా మర్చిపోయేలా చేశాడో సూర్య, అలా కార్తీ సినిమా మొత్తాన్ని మర్చిపోయేలా చేశాడు. ఈలోపే అమ్మాయి అనుకునేలోపు అబ్బా మళ్ళీ దీనికి పార్ట్ 2. ఎందుకు అంటే సూర్య కార్తీ కొట్టుకుంటారు నెక్స్ట్ పార్ట్లో, అంతకుమించి ఇంకేం లేదు నెక్స్ట్ పార్ట్ కూడా. దానికి సెకండ్ పార్ట్ అనేది అనవసరం. అదేదో ఫస్ట్ పార్ట్లోనే మీరు స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా ఆలోచించుంటే ఒక పార్ట్లో అయిపోయేది సినిమా. నాకైతే సూపర్ అనిపించింది, 100 to 100 చాలా బాగా అనిపించింది. సినిమాకి వచ్చాం, మాకున్నటువంటి పని ఒత్తిడిలో బిజీ అయిపోయి సరే ఒక టైంపాస్ కన్నా సినిమాకి వద్దామని చూసాం. కానీ ఇక్కడ కొంచెం బాగా ఇబ్బంది. ఫస్ట్ హాఫ్ అయితే ఏం లేదు. సినిమా అంతా 1 man షో. సూర్య 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 కోసమే సినిమా చూడాలి. ఇంకా సినిమాలో స్టోరీ ఏం లేదు, ఓన్లీ 1 man షో సూర్య అంతే. ఆ క్రొకడైల్ ఫైట్ ఒకటి లాస్ట్ 20 minutes స్టోరీ తప్ప సినిమాలో ఏం కనపడలేదు. కానీ సినిమా అయితే లాస్ట్ ఒక పెద్ద హీరోని తీసుకొచ్చాడు, ఆ హీరో కోసమే మన సినిమా చూడాలి. నేను రిలీవ్ చేయను కానీ హీరో కోసం సినిమా చూడండి. నాకైతే బాగుంది. 2 నుంచి 2 పాయింట్. అమ్మా లేదు లేదు, తెలుగు సినిమాలాగా అనిపించింది. ఇక డబ్బింగ్ సినిమాలాగా ఏం కనిపించలేదు. తెలుగు తక్కువ ఉంది. అసలు యానిమల్ సినిమాలో చూసాం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, కానీ ఇంత లేదు. నేరేషన్ దగ్గరికి ఇచ్చాడు కాబట్టి ఓకే వాటర్ మేబీ సినిమా బాగుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ అన్న. కంగువా సినిమా కుమ్మేసింది అన్న. గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మామూలుగా లేదన్న, ఎందుకంటే ఇంట్లో పిల్లలు 3 రోజుల నుంచి ఇరక్కొట్టేది నన్ను. మరి మనశ్శాంతి కోసం లుంగి కట్టుకుని కళ్ళజోడు కట్టుకుని ఏసీ వాళ్ళు బుక్ చేసి పడుకుందాం అనుకున్నాను. నన్ను కంగువా సినిమా లేపేసింది. సూర్యబాయ్ ఎలివేషన్, ఎక్స్ప్రెషన్, ఎమోషన్ మామూలుగా లేదు. ఖచ్చితంగా మీరు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి. బీజిఎం బీభత్సం, దేవిశ్రీ ప్రసాద్ దండం పెట్టేయాలన్న. అక్కడ కాదు, మధ్యలో అన్నిట్లో కాదు, ఒక దిక్కున డల్ అయింది. ఆడ బాధ అనిపించినా సరే అది మనం జీర్ణించుకున్నాం అనమాట. కానీ సినిమా అయితే మామూలుగా లేదు. బాబీ డియోల్ ఎంట్రీ బీభత్సం ఇచ్చి పడే. ఇప్పుడు సెకండ్ హాఫ్ బీభత్సం, లాస్ట్లో కార్తీ ఎంటర్ అవుతాడు, అక్కడ మామూలుగా ఉండదు భయ్య. ఇంకా సెకండ్ పార్ట్ అయితే చూడాలని అందరూ 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఐపిచ్ ఏం లేదు, అన్నీ ఐపిచ్లే. ఇంకా బాగా నచ్చిందంటే హీరోయిన్ బాగుంటుంది భయ్య, చాలా బాగా చూపిస్తుంది. ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా మంచిది. అలాగే అంతేకాకుండా ఏదైతే సూర్యని రన్ చేసే విధానం ఉందో అది కూడా మంచిగా బాగా నచ్చింది అనమాట. బాబీ డియోల్ మామూలుగా లేదు, జిమ్ బాడీ ఎలా అంటాడు అనమాట. కార్తీ లాస్ట్లో ఎంటర్ అయ్యి వెళ్ళేలా, అది కూడా బాగా బీభత్సం అయిపోయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. కంగువా చూసాను బ్రో, చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఫైనల్గా మనం చూసే క్యామియో రోల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు, మస్ట్ వాచ్ మూవీ. హైలైట్ అంటే క్యామియో రోల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే సూర్య యాక్టింగ్ యాజ్ యూజువల్ చాలా బాగుంది. బాబీ డియోల్ యాక్టింగ్ బాగుంది. దిశా పటాని రోల్ కొంచెం తక్కువే ఉంది మూవీలో. సో ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. విజువల్సే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. లేదు లేదు, బాగుంది మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది మూవీ. హైలైట్స్ ఏమన్నా ఫైట్స్, యానిమల్స్ సీన్స్ చాలా బాగుంది. సో అంటే సూర్య గారిది కొంచెం లాగ్ అయింది అని అంటున్నారు. లేదు లేదు, అలా ఏం లేదు, చాలా బాగుంది. హైలైట్స్ ఏమన్నా మూవీ? ఫైట్స్, యానిమల్ సీన్స్ చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ 3Dలో చూసారా? విజువల్స్ ఎలా? చాలా మనకి దగ్గరకు వచ్చినట్టు, అది యానిమల్స్ కానీ ఫైట్స్ కానీ మన దగ్గరికి మన మీదకి వచ్చినట్టు చాలా బాగా తీశారు మూవీ. ఏంటండి? లాస్ట్లో కార్తీక్ చాలా బాగుంది.
పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు. యా పార్ట్ 2 కూడా ఉంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది మూవీ. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీశారు. ద మూవీ ఈజ్ మేడ్ విత్ 100% హాలీవుడ్ స్టాండర్డ్స్ తీశారు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మేకింగ్ కన్నా డెలివరీ చాలా బాగుంది. అంటే చాలామంది చేస్తారు మూవీ, కానీ దాన్ని కరెక్ట్గా దాన్ని సరళీకృతం చేసి ఒక అవుట్పుట్ ఇవ్వడం చాలా కష్టం. అండ్ ఇంత పెద్ద హై స్టాండర్డ్స్ ఉన్నప్పుడు సో అది 100% బాగా చేశారు. మ్యూజిక్ గూస్ బంప్స్ వచ్చాయి. సూర్య ఎంట్రీ షాట్ అసలు అంటే ఇప్పుడు నేను రివీల్ చేయకూడదు, దట్ వాజ్ సో బ్యూటిఫుల్. నేను కాస్ట్యూమ్ డిజైనర్ని, సో యూజువల్గా బ్లేజర్తో ఎంట్రీ షాట్ తీస్తారు. సో ఆయనకి జస్ట్ వాస్ట్ కోట్ వేశారు, సో ఆ కండలు కనిపిస్తా, సూర్య బలం కనిపిస్తా, ఫైనల్గా మళ్ళీ బ్లేజర్ వేస్తారు, ఆ రిచ్ ప్లాటినం గోల్డ్. అంటే చాలా డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా దృష్టిలో పెట్టుకొని తీశారు. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. అందరు ఎంట్రీస్ బాగున్నాయండి. చెప్పా కదా, సాంబార్లో ఉప్పు, దొండకాయ బెండకాయ కరెక్ట్గా వేస్తే గుమగుమలాడే సాంబార్ వచ్చినట్టు పంచభూతాలని ఎలిమెంట్స్ని తీసుకొని ఒక హాలీవుడ్ రేంజ్లో తీసిన మూవీ స్టాండర్డ్స్ లాగా ఉంది. ఇది ఇండియన్ మూవీ అని నేను చెప్పను, 100% ఇంటర్నేషనల్ మూవీ. చల్లని కండువా నిద్ర కప్పుకొని హాయిగా నిద్రపో, నీ డబ్బులు నీకు వస్తాయి, ప్రశాంతంగా నిద్రపో, అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు. థ్యాంక్ యూ అన్న. కన్నువ సినిమా చూసినామన్నా నిజంగా చెప్పాలంటే సూర్య గారికి ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. అంటే ఇప్పటిదాకా మనం కొత్తగా చూస్తాం. ఒక గజనీ సినిమాలో ఆయన ఎంత ఆదరించిన మన తెలుగు ఫ్యాన్స్. అంటే ఆల్రెడీ అయినా వరల్డ్లో మంచి పేరు సంపాదించుకుంటూ, ఇక తెలుగులో తమిళ ఆల్రెడీ సూపర్ స్టార్, ఎక్కడంటే హిందీలో కూడా మంచి పేరు సంపాదించుకుంటూ, అంటే ఇక్కడ కూడా మన కార్తీక్ గారు వాళ్ళ తమ్ముడు కూడా పేరు సంపాదించుకుంటూ, మన ప్లస్ సూర్య గారు కూడా పేరు సంపాదించుకుంటూ, ఈ కంగువా సినిమా చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ సినిమా. అంటే ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ నాకు ఒక బాహుబలి సినిమా గుర్తొచ్చింది. అంటే ఛానల్తో మనం మిస్ అయినట్టు అనిపించలే, కానీ ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బాగా తీసిండు. అంటే ఆ సీన్స్ చూసినా కొద్దిగా మనకు బూస్ బంప్స్ వస్తాయి. అంటే గుర్రాల మీద ఫైటింగ్ కానీ, మళ్ళీ ఇండియా యాక్టర్ ఉంది కదా సోహెల్ ఖాన్, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా లాస్ట్ టైం అలా చేసిన తర్వాత మళ్ళీ ఇండియా యాక్టర్ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఎవరికి ఇద్దరు పోటీ తీసిరన్న ఈ సినిమా చూసిన మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు, చాలా బాధపడతారు. అంటే ఫీలింగ్స్ అంటే ఎంత ఫీలింగ్స్ ఉంటాయి సినిమా చూస్తుంటే, బూస్ బాన్స్ వస్తాయి. అంత మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య గారి కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. కంగువా సినిమా చూసినా కాక ప్రొడ్యూసర్కి ఒకటే చెప్తున్నా, చల్లని కండు మంచిగా తడిపేసుకొని నెత్తిన కప్పేసుకొని హాయిగా నిద్రపో, ప్రశాంతంగా. అంత బాగుంది సినిమా. టెన్షన్ లేకుండా నువ్వు ఏసీలో పెట్టుకోవాలి అవసరం లేదు, బీపీ లేకపోతేమో సినిమా ఎలా ఉందో అని టెన్షన్ పడకు. చల్లని కండువని నెత్తిన కప్పుకొని నిద్రపో. కంగువా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. నీవు ఇచ్చిన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టారు కానీ నీకు ఖచ్చితంగా డబుల్ వచ్చేస్తాయి. మస్తు అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించేస్తుంది, ఎమోషనల్గా. సెకండ్ హాఫ్లో కనెక్ట్ అవుతుంది. ఒక కుర్రాడి పాత్ర ఉంటుంది సినిమా మొత్తం త్రూ అవుట్, సూపర్గా అనిపించేస్తుంది. నిజంగా ఆ పౌరుడు ప్రతి మాట్లాడే పాటలో ఒకసారి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అలాగే డిఎస్పీ మ్యూజిక్ కానీ, ఆయన పాటలు ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుండట్లేవంటే అది అడవి జాతికి సంబంధించింది కాబట్టి ఆ పాటలు అప్పుడు మాత్రమే ఎమోషన్కి గురి అవుతాము. మంచి హైప్ని ఇస్తుంది. సీట్లలో కూర్చోవాలా నిలబడాలా అనే సన్నివేశం వస్తూ ఉంటాయి అనమాట. ఆ పాటలు ఉంటుంటే గూస్బంప్స్ ఉంటాం, ఆ టైప్లో అనిపిస్తుంది. సూపర్గా అనిపిస్తుంది. బీజం అయితే సినిమాకి హైలైట్. అలాగే సినిమాకు బాగా హైలైట్ ఏంటంటే మొసలితో ఉండే ఫైటింగ్ సన్నివేశం. ఒక అడవిలో వాటర్ పారుతూ ఉంటే అందులో పిల్లగాని కాపాడే సన్నివేశం ఉంటుంది. నిజంగా జై బాలయ్య అని అంటారు అనమాట. అంత బాగున్నది. బాలయ్య బాబేనా ఇటువంటి ఫైట్లకు దమ్ము ధైర్యం ఉన్న మగాడు అనుకుంటాం, కానీ ఇటువంటి చిన్న హీరోలు, స్టార్ హీరోలు చేస్తుంటే కూడా జై బాలయ్య అని గుర్తొస్తుంది. అంటే ఇండస్ట్రీలో బాలయ్య లాంటి హీరోలు చాలామంది ఉన్నారు. బాలయ్యని మళ్ళీ మనకు గుర్తు చేస్తారు అనే విధంగా ఉన్నాయన్నమాట. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా హైలైట్ ఒకటి డిఎస్పీ మ్యూజిక్, కార్తీ ఎంట్రీ ఎండింగ్లో, అలాగే లేడీస్ సన్నివేశాలతో ఫైట్ ఉంటుంది. సూపర్ అనమాట. అలాగే హీరో ఇక నెంబర్ 1 సూర్య పేరు పెట్టడానికి లేదు. మస్త్ అంటే మస్తు ఉన్నది. కండువా కాదురా బై కంగువా. ప్రొడ్యూసర్కి చెప్తున్నా, చల్లని కండువా కప్పుకొని హ్యాపీగా నిద్రపో. జై కంగువా. థ్యాంక్ యూ. ఇప్పుడే కంగువా సినిమా చూశాను, చాలా బాగుంది. సూర్య సార్ యాక్టింగ్ సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇంటర్వల్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్, సూపర్ ఉన్నాయి సాంగ్స్. డిఎస్పీ మాత్రం ఇచ్చే సూపర్, మైండ్ బ్లోయింగ్ సార్. కంగువా చాలా బాగుంది సినిమా. గ్రాఫిక్స్, ఫైట్ సీన్, సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్, సూపర్. సూర్య సార్ యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ మాత్రం. కామెడీ మాత్రం కొద్దిసేపు ఉంటుంది కానీ చాలా బాగా చేశారు వాళ్ళు. బావిదల్ సార్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ మాత్రం సూపర్ చేశారు.